సోషల్ మీడియాలో ట్రోలింగ్ అన్నది కామన్. చిన్న అవకాశం దొరకాలి కానీ యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతారు. కానీ ఇలాంటి ట్రోలింగ్లు పాల పొంగు లాంటివి. సర్రున పైకి లేచి చప్పున చల్లారిపోతాయి. కానీ అలా కాకుండా ప్లాన్డ్‌గా ట్రోలింగ్ అనేది మెల్లమెల్లగా క్యారెక్టర్ అసాసినేషన్ దిశగా మారుతుంది అంటే కాస్త అనుమానించాల్సి ఉంటుంది. దీని వెనుక ఏదో సంథింగ్ సంథింగ్ అని బన్నీ తాగి సెట్‌కు వస్తాడని, ఫ్యాన్స్‌ను కొడతాడు అనేంత వరకు వెళ్ళింది ఈ క్యారెక్టర్ అసాసినేషన్. నిజానికి ఇది ఎప్పుడూ లేదు. అలాంటిది ఉంటే ఇప్పటికీ పలుసార్లు గాసిప్‌ల రూపంలో బయటకు వచ్చి ఉండేది. బన్నీ సెల్ఫ్ మేడ్ కష్టపడతాడు అనే పాజిటివ్ వార్తతో పాటు బన్నీకి కాస్త ఈగో ఎక్కువ అనే గాసిప్ మాత్రమే ఇప్పటి వరకు ఉంది. బన్నీ తన ఇమేజ్‌ను తానే చాలా ప్లాన్డ్‌గా పెంచుకుంటూ వస్తున్నాడు అనే మాట మాత్రమే ఉంది. హీరో అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి నంద్యాల వెళ్లిన దగ్గర నుంచి ప్రారంభమైంది ఈ ట్రోలింగ్. అది సహజం. యాంటీ పార్టీ, యాంటీ ఫ్యాన్స్‌కు కోపం వస్తుంది కనుక ఇది కామన్ అని సరిపెట్టుకోవచ్చు. కానీ అది అక్కడితో ఆగలేదు. సమయం దొరికినప్పుడల్లా బన్నీ టార్గెట్ అవుతున్నాడు. అది కూడా వెల్ ప్లాన్డ్‌గా. అంటే ఎవరో ఎక్కడో ఏదో మాట్లాడతారు. అది ట్వీట్‌గా మారుతుంది. ఆపై మీమ్స్‌గా మారుతుంది. ఆ పైన ఇన్‌స్టాలో వైరల్ అవుతుంది. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం త్రివిక్రమ్ చెప్పినట్లు గోడ కట్టినట్లు, అంటు కట్టినట్లు, శిల్పం చెక్కినట్లు చాలా జాగ్రత్తగా జరుగుతూ వస్తుంది. అయితే కేవలం యాంటీ ఫ్యాన్స్ మాత్రమే అంటే ఇలా జరగదు. ఇంకా అంతకు మించి ఏదో ఉంది. అంటే వెల్ ఆర్గనైజ్డ్ డిజిటల్ మీడియా లేదా సోషల్ మీడియా సంస్థల అండాదండా ఉండి ఉండాలి. బన్నీ సన్నిహితులు కూడా ఇప్పుడు అదే అనుమానపడుతున్నారు. ఏం జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? కేవలం పాలిటిక్స్ మాత్రమేనా? అంతకు మించినది ఏమైనా ఉందా అని. పాన్ ఇండియా హీరో పోటీ అన్నది ఇప్పుడు టాలీవుడ్లో నడుస్తుంది. ఎందుకంటే టాప్ హీరోలు అంతా పాన్ ఇండియాని. బన్నీతో సహా ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ ఆల్రెడీ పాన్ ఇండియాలో అడుగు పెట్టేశారు. మహేష్ అడుగు పెట్టబోతున్నారు. వాళ్ళ మధ్య పోటీ ఎలా ఉన్నా వాళ్ళ ఫ్యాన్స్ మధ్య పోటీ భయంకరంగా పెరిగింది. ఈ పోటీని ముందు పెట్టి తెర వెనుక ఎవరైనా బన్నీని టార్గెట్ చేస్తున్నారా అన్నది కూడా ఒక అనుమానంగా ఉంది. ప్రస్తుతం బన్నీ టీం ఈ పజిల్‌ను సాల్వ్ చేసే పనిలో ఉంది. అంతకన్నా ముందుగా ఓ భయంకరమైన పాన్ ఇండియా హిట్ కొడితే ఇవన్నీ తగ్గుతాయి అనే ఆలోచన ఉంది. కానీ ఆ ఆలోచనకు పుష్ప విడుదల బ్రేక్ వేస్తుంది. అది విడుదల కావాలి, బ్లాక్ బస్టర్ కావాలి. అప్పుడు కానీ బన్నీ క్యారెక్టర్ అసాసినేషన్ ఆగదు.